స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. శ్రీకాకుళం నగరంలోని అతి పురాతనమైన ఆలయమైన శ్రీ కోదండరామాలయంలో సుదర్శన వేష్టి, లక్ష్మీనారాయణ వేష్టి సహిత మహాకుంభాభిషేక కార్యక్రమాలు శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి శ్రీమాన్ చామర్తి శ్రీనివాసాచార్యులు తమ శిష్య బృందంతో కలిసి ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యుల నేతృత్వంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాకుంభాభిషేకంలో భాగంగా ఆదివారం ఉదయం అర్చకులు సుప్రభాత సేవ, నిత్య తిరువారాధన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సుదర్శన వేష్టి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. సుదర్శన వేష్టి ద్వారా శత్రుబాధలు, గ్రహదోషాలు, రుణబాధలు, తీవ్రమైన వ్యాధులు, కుటుంబ కలహాలు తదితర సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని అర్చకులు భక్తులకు వివరించారు. సాయంత్రం 7 గంటలకు పాంచరాత్ర ఆగమ పండితులు వేమకోటి గిరి అవధాని సుదర్శనేష్టి ప్రాముఖ్యతపై ప్రవచనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చెట్టు నాగేశ్వరరావు మాట్లాడుతూ 200 సంవత్సరాల తరువాత ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి అందరి సహకారం ఉందని, భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని, అలాగే వారికున్న రుణబాధలు, శత్రుబాధలు తొలగించుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం గ్రామంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన కిల్లి వెంకట్రావు, దుర్యోధన, భుజంగరావు, శారద, బెందాళం ఉమా ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకి పాల్పడ్డారు. బీరువాలు బద్దలు కొట్టి సుమారు 15 తులాల బంగారం, 3 కిలోల వెండి, ₹1,00,000 నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఉదయం ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. రాజమండ్రి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం క్షేత్రస్థాయిలో సమీక్షించారు. విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి తొలుత విమానాశ్రయ అధికారులు, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయంలో జరుగుతున్న టెర్మినల్ అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో సమీక్షించి టెర్మినల్ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పనులను వేగవంతం చేసి మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. తరువాత విమానాశ్రయ ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకే నామ్సే కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయ ఆవరణలో మొక్కలు నాటారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా గోదావరి ప్రాంత ప్రజలకు గేట్వేగా మారేలా ఈ విమానాశ్రయం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రాంతీయ కనెక్టివిటీ, పర్యాటకం, ఆర్థిక అభివృద్ధి ఇది మరింత దోహదపడుతుందని చెప్పారు. త్వరలో మరిన్ని సర్వీసులను కూడా రాజమండ్రికి చేరువ చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటికి వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు, వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా
ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాలో 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడెడ్కర్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు కేజీబీవీల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్సి 100 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న స్లిప్ టెస్టుల ఫలితాల నివేదికను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. గత ఏడాది జిల్లా 82% ఉత్తీర్ణతతో సరిపెట్టుకుందని, కానీ పొరుగు జిల్లా పార్వతీపురం 92%లో ముందుందని కలెక్టర్ గుర్తు చేశారు. ఈసారి ఏమాత్రం తగ్గకుండా 100% ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పరీక్షలకు కేవలం 37 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, ఈ స్వల్ప కాలాన్ని అత్యంత కీలకంగా భావించాలని సూచించారు. విద్యార్థులను వారి ప్రతిభ ఆధారంగా షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్గా సన్నద్ధం చేస్తున్నామని, ఇప్పటికే ప్రతిభ కనపరుస్తున్న వారు ఎలాగూ రాణిస్తారని, అయితే అభ్యాసనలో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు అదనపు సమయం కేటాయించాలని ఆదేశించారు. వెనుకబడిన వారి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిలో భయాన్ని పోగొట్టాలని, విద్యార్థులు పాఠశాలలకు గైర్హాజరైతే తక్షణమే తల్లిదండ్రులకు సమాచారం అందించి వారు బడికి వచ్చేలా చూడాలన్నారు. రోజువారీ లక్ష్యాలతో చదివించి స్లిప్ టెస్టుల ద్వారా విద్యార్థులు చేస్తున్న పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దాలని చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు, సమగ్ర శిక్ష పిఓ వేణుగోపాలరావు, సోషల్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ యశోదలక్ష్మి, డిప్యూటీ డిఈఓ ఆర్ విజయకుమారి, జిల్లాలోని ఆయా పాఠశాలల నుంచి ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూరభారాల నుంచి భక్తులు ఈరోజు తరలివచ్చారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనుమెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ ఈ రోజు కూడా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. నడక ఆరోగ్యానికి మహా సాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడూ చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమనే ప్రత్యేక కథనం ఈ రోజు స్పందన న్యూస్లో చూద్దాం. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతోంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చిన శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలకు మించి సుఖాలను పొందే మార్గాల్లో అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవటం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులో గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలిసి తెలియనివి ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పనిచేసేవారు, శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరైనా చక్కగా కడుపు నిండా తాగేవారు, రాత్రి సరైన వేళకు నిద్రించేవారు, మరలా ఉదయాన్నే వేకువజామున నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నమయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన్నే సాయంత్రం పూటల్లో కొందరు చేసేస్తున్నారు.
ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పదనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకుని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలు నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయటం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు అలాగే వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులు నివారించేందుకు ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. వాకింగ్ ట్రాక్లను ప్రభుత్వం కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే మానవుల ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యంగా కూడా కృషి చేయవలసిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడేకర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం.ap.gov.in అనే వెబ్సైట్లో వారి అర్జీలను నమోదు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు అర్జీల నమోదైన అర్జీల గురించి, వాటి స్థితి, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కు నేరుగా కాల్ చేయవచ్చునని వివరించారు. అర్జీదారులు గమనించి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూ వివాదాలు కలగకుండా రాజముద్రతో కూడిన పాస్బుక్లను రైతులకు అందజేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం నందిగాం మండలం చిన్న తామరాల్పల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రైతులకు కొత్త పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూమి అనేది ప్రతి ఒక్కరికి ఒక భావోద్వేగమైన విషయమని, అందుకే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు భూమి మీ హక్కు అనే నినాదంతో పారదర్శకమైన పాలన అందిస్తున్నామని తెలియజేశారు. గతంలో పాస పుస్తకాలపై ఉన్న ఫోటోలను స్థానంలో ఇప్పుడు ప్రభుత్వ అధికారిక చిహ్నమైన రాజముద్రలతో వీటిని ముద్రించినట్లు వివరించారు. ఈ కొత్త పుస్తకాల్లో QR కోడ్లను ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చునని, దీనివల్ల రైతులకు పూర్తి భద్రత లభిస్తుందని చెప్పారు. ఏడాదిలోపు ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ, R&B, వ్యవసాయ శాఖ అధికారులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. పొన్నాడ వంతెనలో గల ఇస్కాన్ ఆలయంలో ఈరోజు భజన, సత్సంగం, అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇస్కాన్ మందిరంలోని సమావేశ మందిరంలో ఈరోజు ఆలయ నిర్వాహకులు లక్ష్మీపతి గౌరీదాస్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచనాన్ని భక్తులకు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీపతి గౌరీదాస్ చెప్పిన ప్రవచనాన్ని ఆలకించారు. కలియుగంలో భగవన్నామ స్మరణతోనే భవబంధాలను తొలగించుకోవచ్చునని చెప్పారు. అనంతరం భజన కార్యక్రమం జరగగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమం అయ్యాక భక్తులకు అన్నప్రసాదాన్ని ఇస్కాన్ మందిర నిర్వాహకులు అందజేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని వంశధార ప్రాజెక్టు నీటిని వినియోగించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేయాలన్నారు. ఈ మేరకు కలెక్టర్ వంశధార ప్రాజెక్టు అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. ప్రాజెక్టు నీటిని విడిచిపెట్టాక చెరువులు, కుంటలు నింపుకుని ఆ నీటిని కేవలం తాగునీటికే వాడుకోవాలని రైతాంగానికి స్పష్టం చేశారు. ఈ విషయమై క్షేత్రస్థాయిలో రైతాంగానికి అవగాహన కల్పించాలని సూచించారు. నీటి లభ్యత విషయంపై సానుకూలంగా ఆలోచించాలని ప్రజలను కోరారు. ప్రాజెక్టు నుంచి విడిచిపెట్టిన నీటిలో చెరువులు, కుంటలు నింపుకోవాలని, తద్వారా రానున్న వేసవి ఎద్దడిని నివారించుకోవచ్చునని చెప్పారు. ముఖ్యంగా చెరువులు, కుంటలు నింపడంతో తాగునీటి అవసరాలు తీర్చుకునే నిమిత్తం మూగ జీవాలకు సైతం ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని వెంటనే విడిచిపెట్టాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. తద్వారా రానున్న కాలంలో నీటి ఎద్దడి నివారణ సాధ్యం కానుందని, నీటి వనరుల లభ్యత తక్కువగా ఉండటంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలు ఈ విషయంలో దృష్టిలో ఉంచుకొని కేవలం తాగునీటి అవసరాలకే ప్రాజెక్టు నీటిని వాడుకోవాలని, వ్యవసాయ అవసరాలకు వాడుకోవద్దని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించిన సీట్ నివేదికలో పేర్కొన్న అంశాలను వైసీపీ కప్పిపుచ్చుతూ విష ప్రచారం చేస్తోందని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, AITKSS జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ ఆరోపించారు.
లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సీట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో వైసీపీ నేతలు విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకుని గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ నేపథ్యంలో పిసిని చంద్రమోహన్ కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారికి తలనీలాలను సమర్పించారు. అనంతరం స్వామివారిని ప్రార్థిస్తూ ఈ వివాదంపై నిజాలు వెలుగులోకి రావాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి పిసిని రామలక్ష్మీదేవి, కూతురు పిసిని అనుశ్రీ, కుమారుడు పిసిని ధనుంజయ్ నాయుడు పాల్గొన్నారు. అఖిల భారత మానవతా సందేశ సమితి శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు ఈరోజు ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ శ్రీకాకుళం డిపో మేనేజర్ అమరసింహుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా ప్రయాణికులు ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత మానవతా సందేశ సమితి సభ్యులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, చాలా మందికి స్ఫూర్తిదాయకం ఇస్తాయని చెప్పారు. సంస్థ సభ్యులు ముజీబ్ అక్బర్ భాషలు మాట్లాడారు. మానవులందరూ ఒకటేనని, మానవత్వానికి మించిన మతం లేదన్నారు. మానవ సేవయే పరమార్థమని సందేశంలో ఏర్పడిన ఈ అఖిల భారత మానవతా సందేశ సమితి ద్వారా ప్రతి నెల ఒక సేవా కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. గతంలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్, మెడికల్ క్యాంప్, అనాథ శరణాలయంలో అనాథలకు ఆహార పంపిణీ, ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు ఆహార పంపిణీ, అలాగే వారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం, సలీం అబ్దర్ భాషా, ఎంఏ బేగ్, ఎంఏ రజాక్, చోటాబాయ్, సహారా ఖాన్, రోషన్ భాషా, షానూభాయ్, ఇమాం సలీం, సత్తార్ భాయ్, ఆర్టీసీ ఎంప్లాయీస్ మేనేజర్ సంతోష్, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ సంతోష్, సూపర్వైజర్ ఎల్ఎస్ నాయుడు, ఎస్ఎం ప్రసాద్ రావులు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో గత ఏడాది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను నిర్వాహకులు ప్రదానం చేశారు. జిల్లా విద్యా జ్యోతి ఇన్ఛార్జి ఎం జనార్దన్ సాయి మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ రోజు జరిగిన వేర్వేరు పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో పాఠశాల స్థాయి విజేతలకు సర్టిఫికెట్లను, మెమోంటోస్ను ప్రదానం చేసినట్లు జిల్లా విద్యాజ్యోతి ఇన్ఛార్జి ఎం జనార్దన్ రావు తెలిపారు. అదేవిధంగా వెదుళ్ల వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రథమ స్థానంలో కుమారి మొదల వలస శ్రావణి, ద్వితీయ స్థానంలో భక్తుల సంధ్యారాణి, మూడవ స్థానంలో పేడాడ రమేష్లు బహుమతులు అందుకున్నట్లు హెడ్ మాస్టర్ జి ఉమారాజ్, స్టాఫ్ సెక్రటరీ ఎం రామకృష్ణ మాస్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధనా సిబ్బంది జె నరేందర్ రావు, బి అమ్మినాయుడు, బి అప్పలరాము, వై అనురాధ, పి శ్రీదేవిలు పాల్గొన్నారు. ముల్లంగితో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కాలేయ ఆరోగ్యానికి ముల్లంగి తింటే మంచిదా కాదా అని చాలా మంది సందేహిస్తూ ఉంటారు. కొంతమంది అసలు ఈ ముల్లంగిని తినడానికి ఇష్టపడరు. మరి ముల్లంగిని మిస్ కాకుండా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాలేయ ఆరోగ్యానికి ముల్లంగి ఎంతగానో సహాయపడుతుంది. ముల్లంగిలో ఉండే గ్లూకోసినోటేట్స్ వంటి సమ్మేళనాలు కాలేయ ప్రక్రియలలో సహాయపడతాయి. ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అలాగే విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ముల్లంగి సూప్ లేదా జ్యూస్ తాగితే కాలేయ కణాలను రక్షించుకోవడంలో సహాయపడుతుంది. కాలేయ కణాలు పునరుత్పత్తిని పెంచుతుంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముల్లంగిలో క్యాలరీలు, క్రొవ్వు తక్కువగా ఉంటాయి. కాలేయ ఆరోగ్యానికి బరువు చాలా కీలకం. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించుకోవడానికి ముల్లంగి ఎంతగానో సహాయపడుతుంది. ముల్లంగిని ఆహారంలో భాగంగా చేసుకుంటే కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త ప్రవాహంలో టాక్సిన్స్ వడపోత ప్రక్రియలో ముల్లంగి సహాయపడుతుంది. అలాగే ముల్లంగిలో ఫైబర్, విటమిన్, మినరల్స్ వంటి పోషకాలను అందజేస్తుంది. ఇవి కాలేయ ఆరోగ్యానికి పరోక్షంగా తోడ్పాటునిస్తాయని న్యూట్రిషన్లు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లోని ఓ మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చెయ్యవలసిన పనులకు తెల్లవారుజామున నిర్ణయము తీసుకోవాలి. చేసిన తప్పులకు నిద్రపోయే ముందు పశ్చాత్తాపపడాలి. ప్రపంచం ఫలితాలను గురించి ఆలోచిస్తుంది. ప్రకృతి మనిషి మనుగడ కోసం పరితపిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి
మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.